పల్నాడు జిల్లా నడిగడ్డలో విషాదం చోటు చేసుకుంది. నేలబావిలో పడి ఇద్దరు అయ్యప్ప భక్తులు మృతి చెందారు. బావిలో స్నానం కోసం దిగి ఇద్దరు నీటిలో మునిగి చనిపోయారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. బావిలోని నీటిని తోడివేసి మృతదేహాలను వెలికితీసే ప్రయత్నం చేస్తున్నారు. సుమారు 1.5 ప్రాంతంలో వినుకొండ మండలం నడిగడ్డ విలేజ్ శివార్లో ఉన్నటువంటి వ్యవసాయ నేలబావిలో ఇద్దరు శివస్మాల వేసిన స్వాములు స్నాన నిమిత్తం దిగి జారిపోయి మునిగిపోవడం జరిగింది. ఇంకా బాడీలు ట్రేస్ కాలేదు. దానికోసం మోటార్లు పెట్టి వాటర్ని తోలుతూ ఉన్నారు. దీని బాడీలు ట్రేస్ అయిన తర్వాత దీని మీద రిపోర్ట్ తీసుకొని తదుపరి చర్యలు. ఈరోజు మధ్యాహ్నం సుమారు పల్నాడు జిల్లా నడిగడ్డలో విషాదం చోటు చేసుకుంది. నేల బావిలో పడి ఇద్దరు అయ్యప్ప భక్తులు మృతి చెందారు. బావిలో స్నానం కోసం దిగి ఇద్దరు నీటిలో మునిగి చనిపోయారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. బావిలోని నీటిని తోడివేసి మృతదేహాలను వెలికితీసే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సంబంధించి వివరాలు గుంటూరు నుంచి మా ప్రతినిధి నరసింహారావు అందిస్తారు. నరసింహారావు, అసలేం జరిగింది? పోలీసులు ఏం చెప్తున్నారు? పల్నాడు జిల్లా వినుకొండ మండలం నడిగడ్డలో విషాదం చోటు చేసుకుంది. ఇందులో భాగంగా మనం చెప్పుకుంటే కూడా ఇద్దరు స్వాములు, ఎవరైతే మాల ధరించినటువంటి స్వాములు మధ్యాహ్నం సద్ది సమయంలో వాళ్ళు నేలబావిలో స్నానం చేయడానికి వెళ్లారు. ఆ స్నానం చేసినటువంటి ఘటనలోనే బావిలో స్నానానికి దిగారు. దీంతో బావిలో పూడిక ఉండటంతో ఇద్దరు కూడా బావిలో ఉన్నటువంటి అడుగు భాగానికి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత బయటకు వచ్చేందుకు ప్రయత్నం చేసినా కూడా వాళ్ళు రాలేకపోయారు. దీంతో ఇద్దరు కూడా గల్లంతయ్యారు. ఇద్దరు గల్లంతైనటువంటి స్వాములను తీసుకొచ్చేందుకు, వెలికి తీసేందుకు దాదాపు గంట సమయం పట్టింది. ఆ తర్వాత మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇద్దరు యువకులు కూడా గుర్తించారు. ఇద్దరు కూడా మనం చూసుకుంటే వాళ్ళ పేర్లు కమ్మసాని రామకృష్ణ, జిజ్జి మల్లికార్జున అనే ఇద్దరు స్వాములు, యువకులు కూడా ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. ప్రస్తుతం అయితే మృతదేహాలు కూడా లభ్యమయ్యాయి. వాళ్ళిద్దరిని కూడా బయటకు తీయడం జరిగింది. అయితే జరిగినటువంటి ఘటన విషాదంగా మనం చెప్పుకోవచ్చు. సో మొత్తంగా మనం చూస్తే మాత్రం ఇద్దరు యువకులు మృతి చెందారు. వాళ్ళ కుటుంబ సభ్యులు ఏదైతే ఉందో ఆ బావి ఘటన దగ్గరికి వచ్చి చేరుకుని వాళ్ళు కన్నీరు మునిగొత్తును గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.